వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాయి కృష్ణ తల్లి ఇప్పుడు ప్రస్తుతం సాయి కృష్ణ కేసులో సిట్ కనుక దర్యాప్తు కొనసాగిస్తే తనకు తన కుటుంబానికి న్యాయం జరగదు, సిబిఐ విచారణ చేపట్టాలంటూ కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం కనుక చూసుకుంటే చాలా కేసెస్ లో కూడా సిట్ వేసినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు చేపట్టాలి, సిట్ మీద మాకు నమ్మకం లేదే అనేటువంటి సిచ్యువేషన్స్ పెరిగిపోతున్నాయి. అంటే సిట్ అయితే ఇప్పుడు సాయి కృష్ణ కేసులో చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఆయన వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరో ఒకళ్ళు తమను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే ఏదో ఒక ఒత్తిడి తెచ్చి ఈ కేసును తప్పుదో పట్టించడం కానీ లేకపోతే ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా సంవత్సరాలు తరబడినా కానీ వాళ్ళ జీవితకాలం పూర్తి అయిపోయినప్పటికీ కూడా అప్పటికి కూడా కేసులు పడవు, అప్పటికి కూడా కోర్టు శిక్ష అనేది పడదు, ఆ విధంగా కూడా ఈ కేసును డైవర్ట్ చేస్తారు అనేటువంటి అనుమానాలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి అంటే కేవలం రాష్ట్ర స్థాయి దర్యాప్తులోనే ఇటువంటి ప్రలోభాలు ఉంటాయా? సిబిఐకి వెళ్తే నిజంగా కూడా అంటే తొందరగా త్వరితగతిన ఆ కేసులు పూర్తయిపోతాయా, త్వరితగతిన శిక్షలు పడతాయా, త్వరితగతిన అమలైపోతాయా? అసలు సిట్ దర్యాప్తు సిబిఐ దర్యాప్తుకు తేడా ఏముంటుంది? ప్రస్తుతం దీంట్లో సాయి కృష్ణ తల్లి సిబిఐ దర్యాప్తు కోరుతున్నారు. ఆమె సిబిఐ దర్యాప్తు కోరటం కరెక్టా, లేకపోతే సిట్ దర్యాప్తులోనే వీళ్ళకి న్యాయం జరుగుతుందా? ప్రస్తుతం ఉన్న వీళ్ళ సిచ్యువేషన్ లో వీళ్ళకి ఏది కరెక్ట్ అనేటువంటి అంశాలను ఒకసారి మనం బేరీజు వేద్దాం. సిట్ దర్యాప్తుని అదేవిధంగా సిబిఐ దర్యాప్తును. ఇక రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది ఈ కేసు. ఇక ఈ రోజు హైకోర్టులో ఈ కేసు విచారణకి రాబోతోంది. ఇక హెబియస్ కార్పస్ పిటిషన్ తన తల్లి వేసినటువంటి పిటిషన్ విచారణకు రాబోతుంది. ఈ సందర్భంలో ఇక తను కోరినటువంటి సిబిఐ దర్యాప్తు అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టులో. ఇక దీని మీద చర్చకు వచ్చినప్పుడు ఒకవేళ సిబిఐ గనుక ఈ కేసు అప్పచెప్తే ఆ తల్లికి న్యాయం జరుగుతుందా, సిట్ దర్యాప్తు చేస్తే న్యాయం జరగదా అనేటువంటిని చూస్తే అసలు ఇప్పటి వరకు ఏ చిన్న వివాదం జరిగినా ఈ రోజుల్లోనైతే సిబిఐ దర్యాప్తు కోరటం మనం చూస్తూనే ఉన్నాము. ఇక ప్రాక్టికల్ గా చూద్దాం ఒకసారి. నిజంగా ఈ కేసును సిబిఐకి బదిలీ చేస్తే న్యాయం వేగంగా జరుగుతుందా లేకపోతే కాలగర్భంలో కలిసిపోతుందా ఈ కేసు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఇక మన దేశంలో చూసుకుంటే సిబిఐకి ఉన్న క్రెడిబిలిటీ ఒకప్పుడు చాలా బాగుండేది, కానీ కాలక్రమేణా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి సిబిఐ మీద. ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి సిబిఐ మీద. కేంద్రం చెప్పినట్లే సిబిఐ నడుచుకుంటుందని చెప్పేసి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సిబిఐ మీద అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి సందేహాలు ఉన్న సమయంలో ఈ విధంగా దర్యాప్తు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే సరే కొన్ని ఉదాహరణలతో మనం చూద్దాం. మరి సిబిఐకి అప్పచెప్తే త్వరితగతిన విచారణ పూర్తవుతుందా అని చూస్తే మనకి రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి కేసే మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఏళ్ల తరబడి సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికీ కూడా ఒక తార్కిక ముగింపు తీసుకొని రాలేకపోయింది ఈ కేసులో. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈ కేసు విషయంలో సిబిఐ. ఇక ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు వేయటం, కోర్టుల చుట్టూ తిరగటం తప్ప నిందితులకు శిక్ష పడేలా చేయటంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. కేవలం హై ప్రొఫైల్ రాజకీయ కేసులు మాత్రమే కాదు, సాధారణ నేరాల విషయంలోనూ సిబిఐ చేతికి వెళ్ళిన ఫైళ్లు కోల్డ్ స్టోర్ లోకే వెళ్ళిపోతాయి, కోల్డ్ స్టోర్ లోనే ఉంటాయి అనేటువంటి భయం సామాన్యుల్లో ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. పెద్ద పెద్ద కేసుల్లోనే, రాజకీయ నాయకుల కేసుల్లోనే, వీటిల్లోనే సిబిఐ దర్యాప్తు అనేది ఈ విధంగా ఉంటే మరి సాయి కృష్ణ కేసులో ఏ విధంగా దర్యాప్తు ఉండబోతోంది? ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా? ఇదే ప్రశ్న తలెత్తుతూ ఉంది, ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక సాయి కృష్ణ కేసు ప్రత్యేకతను మనం చూద్దాం. ఇందులో స్థానిక పోలీసుల మీద ప్రాథమికంగా వస్తున్నటువంటి ఆరోపణలు మనం చూస్తున్నాం. విచారణ అధికారులు, పోలీసు యంత్రాంగంలో కొందరు వ్యక్తులు నిందితులకు కొమ్ము కాస్తున్నారు, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది రాష్ట్ర స్థాయిలో అయితే అని చెప్పి ఇప్పుడు బాధితులు అనుమానిస్తూ ఉన్నారు ఈ కేసులో. అయితే వ్యవస్థలో ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు పోలీసులపై నమ్మకం అనేది లేకపోవడం అనేది మనం సహజంగా చూస్తూనే ఉంటాము. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ డిపార్ట్మెంట్ లో వ్యక్తిని వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారనేటువంటి అనుమానాలు రావడం సహజమే. ఇక సోషల్ మీడియా నిరంతరం వాచ్ చేస్తూ ఉంది ఈ కేసును. అసలు సాయి కృష్ణ అంశంలో ఏం తేలుతుంది ఏంటి అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కేసుకి ఒక బజ్ అనేది ఉంది, జనాలు ఎప్పటికప్పుడు కూడా ఈ కేసును నిశితంగా గమనిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అసలు ఇక్కడ పోలీసుల బిహేవియర్ మీద మరి ఇక్కడ లాకప్ డెత్ చేసినట్లు క్లియర్ గా కూడా చెప్తూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో సిఐ నాగరాజ్ అంశంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ ప్రజల్లో ఉంది. ఇలాంటి సమయంలో మరి సిఐ నాగరాజుని రక్షిద్దామనుకొని, అంటే తల్లి అనుమానిస్తున్నట్లుగా, సాయికృష్ణ తల్లి అనుమానిస్తున్నట్లుగా సిఐ నాగరాజుని రక్షిద్దామనుకొని మిగిలిన డిపార్ట్మెంటు అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం
ఇరకాటంలో పడుతుందా? అంత ఛాన్స్ తీసుకుంటుందా? మరొక వైపు ఏంటంటే ఇలాంటి సమయంలో వ్యవస్థ మీద ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కనుక ఈ అంశంలో అంటే ఎటువంటి శిక్ష పడకుండా గనక చేసే విధంగా పావులు కదిపితే గనక ప్రజలకు అసలు పూర్తిగా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి. అందుకని ఇటువంటి సమయాల్లోనే ఆచితూచి వ్యవహరిస్తారు. ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పోకుండా ఒక నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంటుంది. స్థానిక పోలీసు యంత్రాంగం తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈ కేసులో. ఇక కత్తి మీద సాము లాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కేసు మీద కేవలం బాధితులు మాత్రమే కాదు, ఉన్నతాధికారులు, కోర్టులు, ప్రతిపక్షాలు, సాధారణ ప్రజలు నిశితంగా నిఘా పెట్టారు. ఒకవేళ పోలీసులు ఈ కేసులో ఏ చిన్న తప్పు చేసినా లేదా నిందితుల్ని తప్పించేటువంటి ప్రయత్నం చేసినా గానీ డిపార్ట్మెంట్ ఇమేజే పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి తమపై ఉన్నటువంటి మరకను తుడుచుకోవటానికైనా కానీ పోలీసులు అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా దీంట్లో విచారణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సిఐ నాగరాజుకు సహకరించినటువంటి 2 పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు పరారీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు దీంట్లో మిగిలినటువంటి ఆఫీసర్స్ రిస్క్ తీసుకొని తమ ఉద్యోగాల్ని పనంగా పెట్టి కాపాడేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉందా అంటే అది చాలా వరకు ముమ్మాటికి లేకపోవచ్చు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కే మనం చూస్తూ ఉన్నాం. ఇక స్థానిక పోలీసులకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, స్థానిక భాష, భౌగోళిక పరిస్థితులపై వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి వారికి స్టేట్ లెవెల్లో ఉన్న పోలీసులకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన సిబిఐ అధికారులకు ఉంటుందా అంటే ఉండదు. ఢిల్లీ నుంచి వచ్చేటువంటి సిబిఐ బృందం ఇక్కడికి వచ్చి కేసు ఫైళ్లు మొత్తం స్టడీ చేసి ఇక స్థానిక పోలీసుల నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకునేసరికి ఇక్కడే నెల సమయం పడుతుంది. నెల సమయం వృధా అయిపోతుంది. ఇక ఈలోపు కీలకమైన సాక్ష్యాలు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. పైగా సిబిఐపై కూడా రాజకీయ ఒత్తులు ఉంటాయనే వాదనలు మాత్రం కొట్టిపారేయలేం. అదే స్థానిక పోలీసులు అయితే తక్షణమే స్పందిస్తారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, జరిగినటువంటి వ్యవహారాల మీద ఒక అవగాహన ఉంది. ఇక తక్షణమే స్పందించి నిందితుల్ని త్వరగా కూడా త్వరితగతిన కోర్టుల ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొకవైపు మనం లాజికల్ గా చూసినా గానీ సాయి కృష్ణ కేసును సిబిఐకి బదిలీ చేయటం వల్ల కాలయాపన తప్ప తక్షణ ఉపశమనం అయితే లభించదు. ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులపైనే ఒత్తిడిని కొనసాగిస్తూ కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగవంతంగా అవ్వేలాగా చూడటమే బాధితులకు న్యాయం జరిగేందుకు ఉన్నటువంటి ఏకైక మార్గంగా నిపుణులు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక వ్యవస్థలన్నీ చూస్తున్న వేళ పోలీసులు తమ వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూ పక్కా సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడేలా చేస్తారో లేదో అనేది కాలమే సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతం అయితే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కన్నా కానీ సిట్టు దర్యాప్తే వేగంగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సిబిఐకి వెళ్ళినటువంటి పెద్ద పెద్ద కేసులు ఫైళ్లు కూడా కోల్డ్ స్టోరేజ్లోనే ఉంటున్నాయి తప్పితే మరొక వైపు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు ఒత్తిడి ఉంటుందేమో రాష్ట్ర స్థాయిలో ఉంటే అనేటువంటి అనుమానం ఉంది. కానీ సిబిఐ స్థాయిలో ఉన్నా కానీ ఆ ఒత్తిళ్లు ఉండటం అయితే సహజంగానే మారుతుంది. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సిబిఐకి వెళ్ళిపోతే గనక స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా ఈ కేసులో పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అంటే అధికారులు కానీ వీళ్ళు కానీ ఏం జరుగుతుంది అనేది అంతగా ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు. కానీ స్టేట్ లెవెల్లో ఉంటే మిగిలినటువంటి పై అధికారులు కానీ వీళ్ళందరూ అసలు సాయి కృష్ణ కేసులో ఏమైంది ఏంటి అని కూడా వీళ్ళందరూ ఒక ఫోకస్ ఉంటుంది. ప్రజల్లో కూడా ఈ కేసు ఉంటుంది. ప్రజల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా కూడా అధికారులు దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ కేసు దర్యాప్తు అనేది సజావుగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి అధికారులు తమ జాబును కానీ వీటిని కానీ రిస్క్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. తమ ఎంత పారదర్శకతను కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కేసు సిట్ స్థాయిలోనే దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది అని అయితే ఈ కేసులో చూస్తూ ఉన్నారు.